దేశం మొత్తం ఒకే టాపిక్ అయితే నడుస్తూ ఉంది. క్యాబినెట్ విస్తరణ అంశం పైన ఏ రాష్ట్రం నుండి ఎంతమంది మంత్రులు ఉంటారు, ఎక్కడ నుండి ఎక్కువ ఛాన్స్ ఉంది అనే అంశాలపైన కూడా అన్ని రాష్ట్రాలు ఏదైతే క్యాబినెట్ విస్తరణ పైన కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ వచ్చే నెల జూన్ 9వ తారీఖు వరకు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన అంటే మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇది 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ కూడా దేశ భవిష్యత్తు ఏదైతే భారతదేశాన్ని 1947 విజన్గా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం వల్ల భారతదేశంలో కొంత సంక్లిష్ట పరిస్థితి ఏర్పడే నేపథ్యం కనబడతా ఉంది. దానిలో మరింత బలంగా ముందుకెళ్ళాలి, ఏదైతే సంక్షోభాన్ని ఎదిరించడానికి కీలక నేతల బలం అవసరమన్నట్టు ఇటు అధినేతలు అయితే భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే క్యాబినెట్ విస్తరణ అయితే జరగబోతా ఉంది. ఇప్పటికీ ఉన్న మంత్రులు అంటే ప్రస్తుతం ఉన్న మంత్రులు దాదాపుగా 30 మందికి పైనే వాళ్ళని తొలగించేసి వాళ్ళకి కీలక పదవులు అంటే పార్టీ సంబంధించిన పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. క్యాబినెట్ రేస్ నుండి చాలామంది వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతుంది. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నట్టుగా బీజేపీ అధిష్టానం ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ నుండి ఇప్పటికే 2 క్యాబినెట్లో భర్త అయితే ఉండడం జరిగింది. ఇటు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ వీళ్ళిద్దరైతే మంత్రులు అయితే కొనసాగుతూ ఉన్నారు. మరో నేత కూడా ఇటు మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టుగా హైకమాండ్ ఆలోచిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈటల రాజేందర్ అదేవిధంగా ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్ అదేవిధంగా డికే అరుణ వీళ్ళ పేర్లు అయితే ప్రధానంగా అయితే వినిపిస్తూ ఉంది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే తెలంగాణలో ముదిరాజు సామాజిక వర్గానికి ఎక్కువ ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈటల రాజేందర్కి మంత్రి పదవి ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఇప్పటికే మూనూరు కాపు సంబంధించి కూడా బండి సంజయ్ అదే వర్గానికి చెందిన వ్యక్తి ఉండడము మళ్ళీ ధర్మపురి అరవింద్కి ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా సీనియర్ నేతగా ఉన్న లక్ష్మణ్ కూడా ఇవ్వాలి అన్న ఆలోచనలో ఒక సమీకరణలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈటల రాజేందర్కి ఇద్దామా, ధర్మపురి అరవింద్కి ఇద్దామా, లేకుంటే ఇక్కడ సీనియర్ నేతగా ఉన్న లక్ష్మణ్ గారికి ఇద్దామనే ఆలోచన అయితే జరుగుతూ ఉంది. ఇంకొక మహిళా నేత డికే అరుణ గారు కూడా ఉన్నారు కాబట్టి మహిళా కోటల్లో తనకు కూడా క్యాబినెట్ మినిస్టర్ ఇద్దామా లేకుంటే రాష్ట్ర అధ్యక్షుల పదవి డికే అరుణకి ఇద్దామనే ఆలోచనలో కొంత ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరికన్నా అంటే ఈ నలుగురిలో ఒకరికి క్యాబినెట్ సీట్ ఇచ్చేసి మరొకరికి కూడా కీలక పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కొంత నేతలతో అంటే బలమైన నేతల్ని క్యాబినెట్లో పెట్టుకొని వచ్చే సంక్షోభాన్ని ఎదిరించాలి అన్న ఆలోచనలో నరేంద్ర మోడీ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో విధంగానే కొంత జరుగుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే క్యాబినెట్ భర్తల పైన కూడా కొన్ని వదంతాలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ సంబంధించిన వివాదం ఏదైతే ఉందో తన కుమారుడికి సంబంధించిన వివాదం తెరపైకి తీసుకొని వచ్చి తనని బర్తరఫ్ చేస్తారన్నట్టు కూడా కొంత ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అందులో వాస్తవం ఏమీ లేదు అన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తను ఒక చిన్న కార్యకర్త నుండి ఈరోజు ఒక హోం సహాయక మంత్రిగా ఎదిగాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారికి చిన్న చిన్న అంటే రాజకీయాల్లో ఒకరిని ఎదుగుతున్నప్పుడు వాళ్ళపైన కొన్ని ఆరోపణలు వస్తాయి. దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయన్నది కూడా అధిష్టానం పరిశీలిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ అదేవిధంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు నుండి కూడా ఒక రిపోర్ట్ అయితే అధిష్టానం తీసుకోవడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలనలు అయితే జరుగుతూ ఉన్నాయి. తెలంగాణకి అయితే మరో మంత్రి ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరొకరికి అవకాశం దక్కే నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి కూడా బలమైన నేతలకి అవకాశం కలిగిస్తే బీజేపీ పైన నమ్మకం ఉంటుంది. తెలంగాణ టార్గెట్గా పెట్టుకొని బీజేపీ వస్తుంది కాబట్టి మరి తెలంగాణ నేతలకి అవకాశం కలిగించాలి అన్నట్టుగా హైకమాండ్ అయితే ఫిక్స్ అయింది. దాంట్లో భాగంగానే కొంత కోణాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి తెలంగాణ కూడా మరో క్యాబినెట్ ఖాయమంటున్నారు సీనియర్ నేతలు.